వసంత నవరాత్రుల్లో ఎవరైతే పూజ చేయలేని వారు ఉంటారో వారు తప్పనిసరిగా అష్టమి రోజున పూజను ఆచరించినట్లయితే వసంత నవరాత్రులు 9 రోజులు పూజ చేసిన ఫలితం అనేది లభిస్తుంది. అష్టమి రోజున పూజను ఏ విధంగా ఆచరించాలి ఇప్పుడు మనం చూద్దాం. ఉదయాన్నే లేచి చక్కగా తలంటు స్నానాన్ని ఆచరించుకునేసి పూజ చేసుకోవాలి. పూజ మందిరంలో అయినా చేసుకోండి, పీఠంను ఏర్పాటు చేసుకుని అయినా పూజ చేసుకోండి. లలిత అమ్మవారి చిత్రపటాన్ని, రాముల వారి చిత్రపటాన్ని ఇరువురిని ఏర్పాటు చేసుకోండి. నవమి రోజున పూజ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. పుష్పాలతోటి అందంగా అలంకరించుకోండి. ముందుగా గణనాథునికి పూజను ఆచరించాలి కాబట్టి గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి. పూజకు కుందులను సిద్ధం చేసుకుని నూనెను వడ్డించి వత్తిని వేసి దీపారాధన చేసుకుని గణనాథుని ముందుగా పూజలకి ఆహ్వానం పలకండి. అమ్మవారి విగ్రహం కనుక ఉంటే అమ్మవారి విగ్రహాన్ని ఇలా చక్కగా ఒక గిన్నెలో బియ్యాన్ని ఏర్పాటు చేసుకుని పెద్ద సైజ్ గాజులు ఉంటాయి కదా, గ్రీన్ కలర్, రెడ్ కలర్ తీసుకునేసి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారి పూజను అయితే ఆచరించుకోవాలి. సుగంధభరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వేసి కర్పూర హారతిని ఇచ్చి ధూపాన్ని వేయాలి. గాజులను ఏం చేయాలి, పీఠం ఎప్పుడు కదపాలి అనే విషయాలన్నీ లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చెక్ చేయండి.